రైతు సోదరులకు నమస్తే. ఈరోజు మనం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానుకొండ అనే విలేజ్లో ఉన్నాం. లాస్ట్ టైం జరిగిన సంక్రాంతిలో ఎవరు కూడా ముగ్గుల పోటీలు, బొబ్బెమ్మల గురించి ఎవరు మాట్లాడుకోలేదు. ఇక్కడ మాట్లాడుకున్నదంట కోళ్ల పందాలు. సో కోళ్ల పందాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటువైపే చూడడం జరిగింది. అంటే ఇక్కడ సుమారుగా 1 కోటి పైచులకు పందాలు నడిచాయి. ఒకటే పందెం ₹1,00,00,000 పెట్టారు. ప్రభాకర్ గారు ₹1,00,00,000 పెట్టి ₹1,00,00,000 గెలవడం జరిగింది. అంటే ఆయనను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ₹1,00,00,000 కోళ్ల పందాల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? సో ఆయన ఎలాంటి బ్రీడ్స్ డెవలప్ చేస్తాడు, పెంపకం సైడ్ ఎందుకు రావాలనిపించింది, బ్రీడ్స్ ఎలా ఉన్నాయి ఆయన దగ్గర, అసలు ఈ కోళ్ల పందాల సంస్కృతి మన ఇండియాదేనా లేకుంటే వేరే దేశం నుండి వచ్చిందా, మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళిందా, ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆయన దగ్గర ఎన్ని జాతుల కోళ్లు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అసలు కోళ్లలో జాతులు ఉంటాయా ఉండవా, ఇలాంటి అంశాలు కూడా మాట్లాడుకుందాం. సో కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత వయసు ఉన్న వాళ్ళకు కోళ్ల పందాల సైడు, ఇలాంటి దొడ్ల సైడ్ వస్తే వాళ్ళకు లాభాలు ఉంటాయి, అసలు యువత వీటిని బిజినెస్ గా తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న అంశాలన్నీ మనం ఈరోజు ప్రభాకర్ గారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి అన్ని మీకు వివరంగా చెప్పించే ప్రయత్నం చేస్తాం. రండి. ప్రభాకర్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? సో మొదటి క్వశ్చన్ ఏంటంటే, ₹1,00,00,000 పందెం ఎందుకు సార్, ఇంత పెద్ద ఆలోచన ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే లీగలైజేషన్ గురించి అండి. ముందు 10 మంది నోళ్ళలో నానాలి. అసలు ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ఇది కూడా ఓకే, పౌల్ట్రీ రంగం అంటే అదే కదండి. అవును. కాకపోతే ఏంటంటే దీన్ని లీగలైజేషన్ లేకపోవటం వల్ల పెంచుకునే వాళ్ళు కోళ్ల బ్రీడ్ జాతి చాలా వరకు అంతమైపోయింది ఇప్పటికే. మన దగ్గర బ్రీడ్ ఎక్కడన్నా ఒరిజినల్ మన ఆంధ్రాకి సంబంధించిన బ్రీడ్ పలానా చోట ఉందంటే అది బ్రిటన్ లో ఉంది. ఓకే, మన ఇండియాలో ఉంది, ఇండియాలో లేదు. మన బ్రీడ్ మన దగ్గర లేదు. మన దగ్గర అంతా బ్యాన్ చేసి వాళ్ళు పోషించారు వాటిని 2009కే వాళ్ళు బ్యాన్. మన స్టేట్ బ్యాన్ అయింది 2009. అప్పటి వరకు వాళ్ళకి లేదు. వీళ్ళందరినీ పోర్టార్కాలు ఇచ్చారు. వాళ్ళు ఒక బ్రీడ్ ని మన ఒంగోలు జాతి అట్ట వెళ్ళిపోయింది ప్రజలు. అట్లాగే మన రకరకాల బ్రీడ్లు. అసలు ఇక్కడ ఫస్ట్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడే డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్లకి ఏం చేసేవారంటే ఈ బ్రీడ్ ప్రొటెక్ట్ చేయమని వాళ్ళందరికీ కొన్ని బ్రీడ్లు అప్పచెప్పారు. అప్పటి నుంచి 300 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పటి నుంచి ఉన్న బ్రీడే ఉంది చాలా మంది దగ్గర. డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఉండేది. ఇంతకుముందు అసలు ఎన్ని మా చిన్నతనంలో చూసేవాళ్ళు, అవన్నీ అంతరించిపోయినాయి. అసలు ఇదేంటి, మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి, దీన్ని భయపడి పారిపోవటం ఏంటి, మనం ఏం తప్పు చేస్తున్నామో నాకు అర్థం కాదు ఫస్ట్ నుంచి. మనం తప్పు చేస్తేనే కదా భయపడాలి. ఇది చిన్నప్పటి నుంచి నాలో మమేకమైన సంప్రదాయం ఇది. దీన్ని అందరూ తప్పు అంటున్నారు. ఎవరు తప్పు అంటున్నారు? కొంతమంది సూడో ఇంటెలిజెన్స్. అర్థమైందండి. ఇది బ్లడ్ స్పోర్ట్ అని అదని ఈడి తెలా లెగిస్తే బ్రాయిలర్లు గిడ్ల కేజీల్లో పెట్టి 3x3 ఫీట్ లో 12 కోళ్లు పడేసాడు మేపుతా ఉంటాడు. అది తప్పు కాదు, అది తింటాం మనం. కోడిని అల్లారు ముద్దుగా పెంచుతారు. మా పిల్లలకన్నా ఎక్కువగా కోడి చూసుకుంటామండి. కోడి పెంచేవాడు ఎవరైనా కానీ ఆ కోడి మీద ఇంత ప్రేమగా ఇంత చక్కగా చూసుకుంటే మేము తప్పు, మా మీద కేసులు. ఇదేంటి అసలు ఇదంతా ఏంటంటే, మొన్న ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చెప్పాడు. ఆయన గోల్డెన్ స్పూన్ పొలిటీషియన్ కాదు. గోల్డెన్ స్పూన్ పొలిటీషియన్స్ కి అసలు మన సంస్కృతి సంప్రదాయం తెలియదు. చిన్నప్పటి నుంచి వీళ్ళు చదువుకున్న పుస్తకాలు ఇది తప్పండి, ఆ తప్పు కాబోలనుకుని వీళ్ళందరూ మనం తప్పని చూస్తారు. ఇది కాదు. ఆయన ఎప్పటి నుంచో ఉన్న పొలిటీషియన్. ఆయన ఈ సంప్రదాయం తెలుసు, దీని మీద ఇష్టం తెలుసు కాబట్టి ఒక మాట చెప్పాడు ఆయన. ఈ మనం కూడా ప్రయత్నిద్దాం. తమిళనాడు వాళ్ళు జల్లికట్టుని లీగలైజ్ చేసుకున్నారు. వాళ్ళ సంప్రదాయం మనం ఎందుకు చేసుకోకూడదు? అంతే కదా. ఇప్పుడు దీని అందరికీ ఒక కారణం కావాలి. ఒక అందరిలో నానాలంటే ఏం చేయాలని ఆలోచించు. సమయానికి మా అత్తయ్య గారు ₹1,00,00,000 పందేస్తాను. ₹1,00,00,000 పందెం అంటే పండక్కనండి 200 మంది కలిస్తే 250,000, 10,000, 5,000. అసలు పండగ పందానికి ₹2,00,00,000 కాదండి, 100 కోట్ల పందెం నడుస్తుంది. ట్రాన్స్లేషన్ మనిషికి ఎంత అండి? మనిషికి 5,000, 10,000 ఉన్నా అయిపోతాయి. ఒక టీమ్ గా ఏర్పడి ఒక టీం ఉంటది మాకు. ఎట్టాగో ఒక చోట పందానికి వెళ్తానంటే మా టీం మాకు ఉంటది, వాళ్ళ టీం వాళ్ళకు. ₹1,00,00,000 అనేది పబ్లిసిటీ కోసం మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు సభలోనే చెప్పాం. ఆ లిస్ట్ కూడా ఉంది, పెద్ద లిస్టు. 5,000, 10,000 కూడా 300 మంది ఉన్నారు.
సో మొత్తంగా ఎలా అనిపించింది సార్? కాకపోతే అది వేయటం వల్ల మీలాంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు. ఇంటర్వ్యూ చేయడానికి రావటం వల్ల నేను నా పాయింట్ నేను మీకు చెప్పగలుగుతున్నా, మీ ద్వారా జనంలోకి వెళ్ళగలుగుతుంది. అర్థమైందండి? అది అసలు మెయిన్ బేసిక్ అడిగారు కాబట్టి కారణం ఎంత ఉద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. అయితే మొదటగా ఎలాంటి బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటే పందాల్లో ఇలా గెలిచే అవకాశం ఉంటుంది? ఎప్పటికప్పుడు అప్డేట్ అండి. ఒక్కోళ్ళు ఐడియా, ఒక్కొక్క మనిషికి ఒక్కోటి ఇష్టం అండి. ఇదే కరెక్ట్ అని చెప్పడానికి ఎవరి వల్ల కాదండి, తప్పండి. నీ మనసుకు నచ్చింది నువ్వు తయారు చేస్తావు, దాన్ని సభలో తీసుకుని నువ్వు సక్సెస్ అయిన రోజు నేను పొగుడతారు, పోయిన రోజు మళ్ళీ వెనక్కి వెళ్తావు. మేము పెరుగు తీసుకొచ్చిన రోజు 3 సంవత్సరాలు మా ఆయన చూసాను, ఫెయిల్. నేను ఓపెన్ గానే చెప్పాను అందరికి, ఇది ఫెయిల్ రా బాబు, కానీ దాన్ని వదల్లా. కానీ సక్సెస్ అవుతారని కూడా 3 సంవత్సరాల క్రితం వీడియో చేసి చెప్పాను. 3 సంవత్సరాల ముందే చెప్పాను. అర్థమైందండి? దానికి మనలో, మన కోడిలో ఎటువంటి లోపాలు ఉన్నాయి? మన మంచిదే, మన మెదడు మంచిది, జెనెటికల్ గా మన అన్ని మంచి పోస్చర్ ఉంటది, మనటికి మంచి స్ట్రాంగ్ బాడీ, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఎట్టయినా తట్టుకుని నిలబడతాయి మనకి. వీటికి ఏం యాడ్ చేస్తే ఇంకా బెటర్ అవుతాయి అనేది బయట నుంచి పెరుగు వాటిని, అమెరికన్ ఫోల్స్ వాటిని రకరకాలుగా క్రాసులు చేస్తూ ఉంటాం. మేము ప్రయోగాలు చేసే పని అది. ఏది సక్సెస్ అయిన రోజు సంకలు కొట్టుకోవడం బాగుంది, ఈ ఫెయిల్యూర్ అయినా ఎందుకు ఫెయిల్యూర్ అయింది, దీన్ని ఎట్టా ఓవర్కమ్ చేయాలి అనేది చూసుకుని వెళ్తాం. ప్రతి బ్రీడర్ చేయాల్సిన లక్షణం అది. ఎప్పటికప్పుడు కోడి మీద ప్రేమ పెంచుకోకూడదు, కోడి మీద ప్రేమ పెంచుకోకూడదు. ఇది నా బ్రీడు, ఇది ఎప్పుడు ఉంది, మా తాతల నాటి కొట్టింది, తండ్రుల నాటి కొట్టింది, ఇవన్నీ కుదరదండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నీది సరిగ్గా రాలేదు, ఎందుకు రాలేదు ఆత్మవృద్ధి చేసుకుని తీసేసి మిగిలినట్టు ఉన్నటిని కొత్త వాటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళినాడే బ్రీడర్ గా ఎక్కువ కాలం ఉంటాడు. ముందుగా అంటే దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కొంతమంది దాని ఆకారాన్ని బట్టి చూసుకుంటారు, కొంతమంది కలర్ ని బట్టి చూసుకుంటారు. కలర్ అనేది లీస్ట్ ఫ్యాక్టర్ నా ఉద్దేశం, దాని ఆకారం అంతే. ఆకారం ఏమండి, మనం మనుషులైనా ఏ జీవైనా ఒకటేనండి. మనం రెజలర్ తయారు చేయాలనుకోండి, ఎప్పుడు చాలా వీడియోని చెప్పారు, వాడుకున్న పోచర్ అట్ బోన్ పవర్ అన్ని చూసుకుని చేసుకుంటాం. అదే రన్నింగ్ చేసేవాడిని కావాలి, మంచి అథ్లెట్ కావాలి, మంచి స్విమ్మర్, మంచి రన్నర్, స్ప్రింట్ కొట్టేవాడు కావాలి మనకి. వాడు ఎలాంటి పోచర్ కావాలి, అలాంటి చక్కగా ఉన్న మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. కోడికి మెజర్మెంట్స్ అట్లా చూడగానే కరెక్ట్ గా కనపడాలి ముందు ఫస్ట్. తర్వాత దాని కళ్ళు, చాలా మంది తెలియని విషయం, కళ్ళల్లో చురుకుదనం, దాన్ని గమనించగలిగే చాలా తక్కువ మంది. మీరు బాగా చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో చురుకుదనం ఎక్కువ పోయి సెలెక్ట్ చేసుకుంటారు. 100% తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఇక్కడ ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి, అన్ని బ్రీడ్స్ లలో ఏది ఎక్కువ రేట్ ఉండే అవకాశం ఉంది? అసలు ఇక్కడ రకరకాల బ్రీడ్లు అంటే ఏమి లేవండి, అంతా కలగా పొలగం. మా దగ్గర రేట్లు అనేది ఉండదండి, తన్నిన దానికి రేట్లు. ప్రభాకర్ గారి దగ్గర వచ్చారు నా దగ్గర లేదు అంటే కాదండి, నా దగ్గర కొంటాకు ఎదురుగా ఎవరు వచ్చారు 15,000కి, అది కొన్ని లక్షల్లో అమ్ముతా అంటారు. కాదండి, చెప్పేదేనండి, చెప్పండి. ఉంటాయి. నీకున్న బడ్జెట్ ని బట్టి, నీకున్న దాన్ని బట్టి అవి తీసి చూపించి తన్నిస్తారు. ఇక్కడ మనకు నచ్చితే సెలెక్ట్ చేసుకెళ్తాం, లేకపోతే చూసి వెళ్ళిపోతాం. దీనికి రాసి ఉండదు దాని మీద రేట్ అని, మన మోజు అంతే. మీరు ఎక్కడి నుండి తేవడం జరుగుతుంటే మీకు నచ్చిన పుంజులు ఏమన్నా తెస్తారా బయట నుండి? అసలు దేశం ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి వస్తాయి నాకు. నేను పెట్ల మీద కూలిపోవడం మందికి ఇష్టం, వాళ్ళ దగ్గర దిగుతాయి, వాళ్ళకి నాకు నచ్చిన నేను తెచ్చుకుంటాను. లేకపోతే నేను తీయించే నా దగ్గర తక్కువ బతుకుతాయి. నా దగ్గర ఎందుకు బతుకు అంటే 25 years నుంచి ఒకటే ఏం దొడ్డి మారదు, బ్యాక్టీరియల్ కూడా ఎక్కువ ఉంటది, తక్కువ పిల్ల బతుకుద్ది. నేను బయట తీయించి వచ్చిన ఎక్కువ ఉంటాయి నాకు. ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అసలు ఇట్లాంటి దొడ్లు నిర్వహించే వాళ్ళు? ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవాలండి, వెర్కానస్ లాంటివన్నీ పుట్టుకోవాలి కంపల్సరీ. ఎప్పటికప్పుడు ఇక మామూలు మన కరోనా టైంలో మనం ఎట్టనో శానిటైజేషన్ చేసుకోవాలి, టైం టు టైం వ్యాక్సినేషన్ అన్ని చూసుకోవాలి. వ్యాక్సిన్ ఉంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇదే చేశారని కాకుండా, నీ చుట్టుపక్కల వాతావరణంలో, నీ చుట్టుపక్కల ఒక 5 kilometerల రేంజ్ లో నా బయట తిరిగే కోళ్ళు ఎటువంటి రోగాలకి వెళ్తున్నాయి ఏంటనేది చూసుకుని దాన్ని బట్టి అదే వాడాలి. అనవసరమైన అన్నెసరీ వేరేసి మనం దొడ్లోకి ప్రవేశపెట్టకూడదు. వ్యాక్సిన్ వేయటం వల్ల కోడికి చాలా ప్రమాదం, కోళ్ళు బోళ్ళంత ఎబిలిటీ తగ్గిపోతుంది. అంటే మొటాలిటీ జరుగుతుందా? మీరు ఒక 20 పిల్లల్ని తీసుకొచ్చారు ఎగ్జాంపుల్ కి, దాంట్లో మొటాలిటీ ఏమైనా జరుగుతుందా? 20 పిల్లలకి 20 పిల్లలు అలానే పెరిగి పెద్ద అవుతుంటాయా? దగ్గర ఎక్కువైపోతాయండి, మోర్టాలిటీ ఉంటదండి. అంటే నేను చెప్పాను కదా, బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఉంటది.
ఇక్కడ సర్వైవల్ రేట్ చాలా తక్కువ అండి. బయట అయితే అందరికి పెరుగుతాయండి, తోటలో పెంచుకునే వాళ్ళు ఉంటారు. బయట వాటికి డెన్సిటీ ఎంత తక్కువ ఉంటే పిల్ల అంత బాగా బతుకుద్దండి. డెన్సిటీ తక్కువ ఉండాలి. డెన్సిటీ తక్కువ ఉండాలి. అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు పందాలు సంక్రాంతికి ఉంటాయండి, వాటికి ఎట్లా సన్నద్ధం అవుతుంటారు మీరు ముందు నుండే? అంటే మేము ఇప్పటి నుంచే విజయదశమికి అన్ని ఫైనల్ చేస్తారు సహజంగా. విజయదశమికి వాటి యొక్క కదలికలు, అవి కదిలే విధానాన్ని బట్టి, వాటి కదలికలు, వాటి ఫైటింగ్ స్పిరిట్ ని బట్టి ఎవరైనా సెలెక్ట్ చేస్తాం. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రభాకర్ ఒక స్టైల్ సెలెక్ట్ చేస్తే ఇంకోళ్ళు, రత్తయ్య గారు ఇంకోళ్ళు వాళ్ళ స్టైల్ ఆయన నమ్ముతాడు, నాది నేను నమ్ముతాను. ఎవరు కొడితే అది గొప్ప, అంతే. ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అసలు? పుంజు ద్వారా వచ్చిన దాటిని సెలెక్ట్ చేసుకోవాలా, పెట్ట నుండి వచ్చిన వీటిని సెలెక్ట్ చేసుకోవాలా? బ్రీడర్స్ ఎట్లా ఉంటది అసలు ప్రాసెస్? పెట్ట పుంజు కాదు, దాని మదర్ క్వాలిటీ కూడా, దాని తండ్రి ఏంటి, దాని హిస్టరీ ఏంటి తెలుసుకుని, దాని తండ్రి ఎటువంటిది ఏంటి అని తెలుసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. కటింగ్ ఏబిలిటీ అని ఒకటి ఉంటుంది, అంటే అది కట్ చేసే విధానం బాగుంటుంది. అవి ఖచ్చితంగా 100% జెనెటికల్ గా పిల్లలకు కూడా వస్తాయి. కటింగ్ ఏబిలిటీ బాగున్న పుంజుని, లక్షణాలు నేను చెప్పిన లక్షణాలను బాగున్న పుంజుని కాస్త లేట్ అయినా సెలెక్ట్ చేసుకుని పెట్టల మీద వేసుకునే బ్రీడర్ ఇప్పుడు సక్సెస్ అవుతాడు. చాలా మంది ఇలా దొడ్లు నిర్వహించే వాళ్ళు కొంతమంది బాగా లాస్ అవుతుంటారు. ఇలా లాస్ కాకుండా ఉండాలి. లాస్ అవుద్ది, చెప్పేదేనండి. కంగారు పడితే లాస్ అవుద్ది. ఏమండి వయసు చెన్ని దొడ్లు పోలా, మాకు మొత్తం పోయింది. నాకేం అందరం లాసే, ఏడు అందరం లాసే. లాస్ లేనిది ఎవరికి ఉండదు. కాకపోతే కోడి పుంజుకి ఆ జాతి ఎప్పుడు ఎక్కడికి పోదు. 20 పిల్లలు ఉంటే 10 పిల్లలు ఇస్తే 10 బతికే ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి మొదలవటం, కలిసిన రోజు బాగుంటది అందరికి. అది లేకపోతే ఇండస్ట్రీ ఇంతకాలం ఇట్లా ఉండదు కదండి. కొన్ని దేశాల్లో ఈ పందాన్ని లీగల్ గా చేశారు. లీగలైజేషన్ అంటే పెరు, ఫిలిప్పీన్స్ అనేది మొత్తం పందిగాళ్ళందరికీ అడ్డ. పోర్టారికో యుఎస్ దగ్గర పక్కన ఉన్న ఐలాండ్, అట్లాంటి కాంబోడి. అసలు మన ఇండియన్ కాంటినెంట్ ఎక్కడ ఉందో అక్కడంతా కూడిపోయింది ఉంది. లీగలైజ్ చేసినా చేయకపోయినా మనకెట్టా జరుగుతుంది, వాళ్ళకెట్టా జరుగుతుంది. ఆఖరి యుఎస్ లో కూడా రోజు పంది, అన్ని చోట్ల పందాలు అనేది అది సంస్కృతిలో భాగం అండి. దాన్ని ఎవరో ఆపలేరు. కాకపోతే ఏంటంటే ఈ నాటుకోళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి అప్పుల్లో, ఇప్పుడు అసలు అంత లేదనుకోండి, అప్పుల్లో ఈ బ్రాయిలర్స్, లేయర్స్ ఇండియాలోకి ఎంటర్ అయినాయి కదండి. వాటన్నిటిని ముందు తీసుకురావడం కోసం వీటిని బ్యాన్ చేసి వీటిని తొక్కారు, అంతే కాదు. ఇవన్నీ క్రికెట్ నాపారండి. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక ఐపీఎల్ తో కొన్ని కోట్ల రూపాయలు ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయ్యి ఆపలేరు. ఇవన్నీ చీఫ్ అండి. ఇదేంటి కోడి పందెం అనేది ఏంటంటే బాగా కింద స్థాయి మాస్, పొద్దు నుంచి సాయంత్రం కూలి పని చేసుకునే రైతుకి 100 మందిలో 90 మందికి ఇష్టమైంది ఇది. అందుకని ఇది అందరికీ లోకువ, రైతే లోకువ, దానికి తోడు ఇది లోకువ. ఈ పుంజులు గానీ పెట్టలు గానీ మనం ఫ్రీ రేంజ్ లో వదిలిపెడితే బాగుంటుందా, లేకుంటే ఇలా ఫార్మ్స్ లలో దొడ్లలో పెట్టుకుంటే బెటర్ అంటారా? ఫ్రీ రేంజ్ లో వదలటమే కరెక్ట్. ఫ్రీ రేంజ్ లో ఉంటేనే ఎక్కువ పిల్ల అవుతుంది గుడ్డు, వాటి సర్వైవల్ రేట్ బాగుంటది, అన్ని బాగుంటాయి. ఇట్లా బంధించడం అంటే ఏం లేదు. ఇప్పుడు ఒకటి దాన్ని బంధించకుండా వదిలేమనుకోండి, అవి చచ్చిపోతాయి, కొట్టుకు చచ్చిపోతాడు. నేను ప్రొవోక్ చేయక్కర్లు ఎవరు, వాటి జీన్స్, వాటి బ్లడ్ లో ఉన్నది. అది ఎదురుగా కూడా పడితే అది భరించలేదు, ఏదో ఒకటే మిగిలి. అయితే సాధారణంగా పుంజులలో వాటికి ఫైట్ చేసే గుణం ఉంటుంది. సో వాటికి ఏమన్నా ఇంకా ప్రత్యేకంగా ఇంకేమైనా ట్రైనింగ్ ఇస్తారా? ఇంకా స్పెషల్ ఏమి ట్రైనింగ్ ఏమివ్వరు. దానికి ట్రైనింగ్ ఇచ్చుకుని నేర్చుకుని తెలివితేటలు ఆడుకోండు. అర్థమైందండి. వాటికి ఎదురుకోడి కనబడితే దాన్ని ఎప్పుడు చంపేద్దాం అంటే అది కొన్ని స్పీడ్ గా పరిగెత్తుకెళ్తాయి, కొన్ని వెనక్కి పారిపోతాయి. వాటి నేచర్, వాటి జీన్స్ జెనెటికల్ గా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. అది దానికి ఎవరో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. నువ్వు ట్రైనింగ్ ఇస్తే మార్చుకుని పోటాడే అంత కోళ్ళు కాదు, కుక్కలు కాదు, అంత తెలివి ఉండదంట, అంత ఉండదు. ఈ కోడి ఇంత బలంగా ఉంది లేదంటే అది ఆరోగ్యంగా ఉందని ఎలా గుర్తుపెడతారా? ఏమన్నా యాక్టివిటీ చూస్తే తెలిసిపోద్ది. అది డైలీ మనిషి అయినా యాక్టివ్ గా నడిస్తే యాక్టివ్ గా ఉన్నాడు, బాగున్నాడు అనుకుంటాం. ఏ జీవైనా అంతే. పని వేసే ముందు కూడా అంతే. కోడి యాక్టివ్ గా ఉండి మనతో ఇదిగా ఉందనుకోండి, తెలిసిపోద్ది, నాకు చేస్తా ఉంటది, నేను వదులు చంపేస్తాను. ఇంకేమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? ఇంకో 6 నెలలు అయితే కంటే ఏం లేదండి. ఇది ఒక్కోళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఊర్లోను, ప్రతి ఒక్క పల్లెటూరులోను 20% కోడి పందాల లోట్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి.
ప్రతి ఊర్లోను. వీళ్ళందరికీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది. వీళ్ళందరూ ఒక్కసారి కదిలితే ఎంత బలంగా ఉంటది అనేది చెప్తాం. అంటే ఒకటి చెప్పాలి కదా. అయితే వీళ్ళల్లో కాస్త కసి, కాస్త దీన్ని జల్లికట్టులాగా తమిళియన్స్ లాగా మనలో కూడా కొంచెం ప్రొవోక్ చేయడానికి నేనేదో ప్రయత్నం, మానవ ప్రయత్నం. అది దీనికి పొలిటీషియన్స్ కూడా కలిసి రావాలి సార్. వాళ్ళ సహకారం లేకపోతే కష్టం. మనం గెలిచేంత వరకు అందరూ ఓకే ఆహా ఓహా అంటారు. గెలిచిన తర్వాత దీని గురించి పట్టించుకున్నాడు లేడు. ఎవడు దొడ్డాడు పని వేసుకుంటా ఉంటాడు గానీ దీన్ని లీగలైజ్ చేద్దాం, ఇట్లా పోటాడిద్దాం అనేది లేదు ఎక్కడ మరి ఇప్పటి వరకు. అంటే మన పని అయిపోగానే మళ్ళీ అన్ని మర్చిపోవడం. ప్రధానంగా వీటికి ఫుడ్ ఎలా ఉంటుంది సార్? ఎలా పెడతారు వీటికి ఫుడ్? ఎట్లాంటి ఐటమ్స్ ఇస్తారు వాటికి? మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ పెడతాం. మార్నింగ్ వచ్చి ఎగ్, మిల్లెట్స్. ఈ సమ్మర్ లో ఎగ్ పెడతాం. ఎగ్ అనేది మాయిశ్చర్ ని రిటైన్ చేస్తుంది కోళ్ళు. అందుకని ఎగ్ కంపల్సరీ. ఒక పిల్ల అదే ఒక చిక్కు పెద్ద కావడానికి ఎన్ని రోజుల కాల పరిమితి ఉంటుంది? 1.5 year. 1.5 year అయితే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. 1.5 year నుంచి 3 years వరకు మనం వేస్తాం. అయితే దీంట్లో జాతులు లేవు అంటున్నారా? ఉన్నాయండి, కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ జాతి అని చెప్పడానికి ఎవరి దగ్గర లేదు. మొత్తం మిక్స్ అయిపోయినాయి. మన ఈ బర్మాయి మిక్స్ అయినాయి. ఫస్ట్ నా చిన్నతనంలో బర్మా అంటే కత్తికి పనికి వచ్చే కోళ్ళు అనమాట. బర్మాయి మన అసలీలు కలుపు. అంతకుముందు అసలీ కోళ్ళు సపరేట్ గా చాలా ఉండేవి. ఆ అసలీ కోళ్ళలో కూడా నేను చూద్దామంటే వాటి లక్షణాలు అవి బట్టి మనం ఇదని చెప్పుకుంటాకే గానీ ఒరిజినల్స్ అని ఎక్కడ ఎవరి దగ్గర లేవు. ఉన్నా బుట్టి మాట అన్ని క్రాస్లు అయిపోయినాయి. ఇప్పుడు స్పీడ్ యుగం వచ్చేసింది కదండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళందరూ బయలుదేరారు. నా దగ్గరికి బ్రీడ్ వచ్చినా నేను ఉంచను. నాకు అప్డేట్ అంతా వీటన్నిటిని పాడు చేసుకుంటా ఇంకొత్త వాటి కోసం ప్రయత్నిస్తుంటాం, ప్రయోగాలు చేస్తాం, వెళ్ళిపోతాయి. కొంచెం స్పీడ్ గా ఉండేటిని సెలెక్ట్ చేసుకుంటే వెళ్తాం. ₹1,00,00,000 పందెం గెలిచారు. నెక్స్ట్ ఇంకొక 6 నెలల్లో మళ్ళీ పండుగ వస్తుంది. ఎంత అనుకుంటున్నారు? ₹1,00,00,000 అనేది మ్యాటర్ కాదండి. ఇది ₹1,00,00,000 అనేది ఒకటి పెట్టడానికి అక్కడ అంకికి అక్కడ కనపడింది అనుకోండి, చూస్తానికి బాగుంటది. అసలు మా కాన్సెప్ట్ చెప్పాక మెయిన్ ఉద్దేశం లీగలైజేషన్ గురించి. లీగలైజేషన్ 10 మందిలో నానాలి. 10 మందిలో నానాలంటే ఎవరు మనల్ని పట్టించుకుంటారు? అంతకేస్తేనేగా. అవును. ఇప్పుడు మీరు అందరూ వచ్చి తీసుకుని వెళ్ళలేదు ఎందుకు? అందుకే దీనివల్ల నేను చెప్పగలిగా కదా. ఒక సగటు పందిగాడు, ఒకడు బ్రేడరు. ఇది ఎంత కుటీరు. మీరు మీ ఛానల్ ఉంది కదా, మీరు అసలు చేయాల్సింది ఏంటి? పల్లెటూరుల్లో ఎన్ని మకాలు ఉన్నాయి, దీని మీద ఎన్ని వేల మంది బాధపడి బతుకుతున్నారు. ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ. దీన్ని ఇండస్ట్రీ చేస్తే గవర్నమెంట్ కి ఎంత ఆదాయం వస్తుంది? దీన్ని లీగలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కి ఎంత ఉపయోగం? మన రాష్ట్రం ఎట్టాగో అప్పుల్లో ఉంది. దీనికి అసలు ఎంత బడ్జెట్ వస్తుందో చెప్పలే. ఈ డబ్బంతా మలేషియా, సింగపూర్ పట్టుకుపోతున్నారు యాపిల్ తో. అదే బెట్టింగ్ యాప్స్ తో వాళ్ళు పట్టుకెళ్తారు. 1000 కోట్లు. అవును, 100 కాదు 1000 కోట్లు. చిన్న వాళ్ళు, ఆటో డ్రైవర్లు, వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర చిన్న వాళ్ళని చూస్తుంటే నేను ఈ IPL మ్యాచ్ క్రికెట్ చూస్తానని కాదు, లైవ్ కాక్పిట్స్ మొత్తం డబ్బులు వేసుకుంటా మాయ. సార్ చివరిగా చెప్పండి, అంటే ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ లో యువత ఉంటుంది. సో ఈ బిజినెస్ లకి యువత రావచ్చు అంటారా? ఈ బిజినెస్ లోకి ఎవరిని రమ్మనమని మేము ఎప్పుడు చెప్పాం. ఎందుకో చెప్తానండి. వాళ్ళ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోకుండా రోజుకు 1 గంట దాని మీద పద్దాక అదే అవగేషన్ కాకుండా రోజుకు 1 గంట చాలు దీనికి. దీన్ని ఏం పెద్ద చేయక్కర్లే. ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ఏ తోటలో అంతర పంట లాగా కోళ్ళ పంట అంతే. అర్థమైందండి. దీన్నే ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి దీని మీద జీవితం ఆ టైం వేస్ట్ చేసుకోండి. ముందు డబ్బులు సంపాదించే టైం, నీ జీవితంలో నువ్వు పైకి వచ్చే టైంని దానికి కేటాయించు. నీకున్న ఇంట్రెస్ట్ 1 అవర్, నువ్వు రిటైర్డ్ లైఫ్ ఉంది అప్పుడు మొత్తం అక్కడే ఉంటావు కదా. నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా అది. అది రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే కోళ్ళ పందాల్లో అంటే యువత ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే జస్ట్ రోజుకు 1 hour 2 hours ఒక పార్ట్ టైం లాగా చూసుకోండి. మిగతా టైం మీ బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటి చూసుకోండి. మీకు ఎలాగో టైం అవన్నీ బిజినెస్ అయిపోయిన తర్వాత ఎలాగో రిటైర్డ్ టైం ఉంటుంది కదా, ఆ టైం ఫుల్ టైం ఇది కేటాయించుకోవచ్చు. యువత ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటి సైడ్ వెళ్ళండి. ఇది ఓన్లీ మీ ప్యాషన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి రోజుకు 1 గంట 2 గంటలు దీని మీద వర్క్ చేయండి.
ఖచ్చితంగా లాభాలు అయితే ఉంటాయి అని చెప్పేసి ప్రభాకర్ గారు చెప్తున్నారు. లాస్ట్ టైం ₹1,00,00,000 అన్నది పెద్ద మ్యాటరే కాదు, అది ఒక టీం వర్క్ నచ్చింది. టీంలో ₹1,00,00,000 అన్నది మేము అమౌంట్ రూపంలో చూడడం. దీన్ని గవర్నమెంట్ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని లీగలైజ్ చేస్తే ఏపీ గవర్నమెంట్ కి ఆదాయం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రభాకర్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.